నీతిమంతుడిగా ఉండడానికి వీలు లేదు. నీవు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా జీవించాలి. హల్లెలూయా! నీవు పాపివి అనే ముద్ర నీ మీద ఉండగా నీవు నీతిగా ఎంతకాలము జీవించినా ఆ ముద్ర నీ మీద పోదు. నీవు నీతిమంతుడని ముద్ర నీ మీద ఉంటేనే నువ్వు నీతిమంతుడిగా జీవించగలవు. ఆ నీతి నీకు ఉపయోగకరము. హల్లెలూయా! హల్లెలూయా! ఇది తెలియక మనుషులందరూ ఏమి నమ్ముచున్నారంటే నేను పాపిని అనుకుంటున్నారు. లేదు, నువ్వు పాపివి కాదు. యేసు ప్రభు నామమందు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీ హృదయంలో ఆయనకి అవకాశం ఇస్తావు ఉండడానికి, ఆ దినమున నీవు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా! నీవు నీతిమంతుడివే తప్ప పాపివి ఎంత మాత్రము కాదు. హల్లెలూయా! అది నీ పాపమును బట్టి కాదు. ఇది యేసు ప్రభు నామమందు విశ్వాసమును బట్టి నీవు ఉచితముగా పొందుకున్నావు నీతినంట. హల్లెలూయా! మరి ఈ స్థితి కోసం దావీదు కూడా వెతికాడంట. 4వ అధ్యాయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా